లిఫ్ట్ ఉంటే మనకి ఇది కూడా ఆర్డర్ అంటే వాళ్ళు తీసుకున్నారు అక్కడ చెప్తున్నారు వాళ్ళు తీసి పెడతారు నరేష్ మల్లిగానేనా outside plastic and outside plastic బాబు సెల్ఫీ తర్వాత సైడ్ రావాలి हमारी आम इंडिया ఫ్లాట్, చిన్న బాత్రూము, చిన్న కిచెన్ అటాచ్డ్. మొత్తం ఇంటికి భూమి ధర పక్కన పెడితే, అంటే భూమి ధర కూడా లెక్కలో తీసుకుంటే మరి ప్రతి ఫ్లాట్కి 10 లక్షలు అవుతుంది. కానీ భూమి రేటు మనం పక్కన పెడితే ఇంటి ఖర్చుతో సహా ఇప్పుడు కామన్ ఏరియాస్ మీరు చూస్తున్నారు, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న స్కూలు, ఒక పార్కు, ఒక కమ్యూనిటీ సెంటర్ అని నిర్మిస్తున్నాం. సుమారు 6 నుంచి 6.5 లక్షలు అవుతుంది. భూమి ఇక్కడ ఇదే భూమి ఇప్పుడు కొనాలంటే బహుశా ₹1 కోటి ఎకరం అవుతుంది అనుకుంటా. మరి ఆ భూమి విలువ తీసుకుంటే 10 లక్షలకి ఒక ఇల్లు అవుతుంది. భూమి విలువ తీసుకోకుంటే 6 నుంచి 6.5 లక్షలకు ఒక ఫ్లాట్ అవుతుంది. మరి నేను కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మనవి చేసిన ఈ 2160 ఫ్లాట్లలో ముందస్తుగా ఈ మార్చి మొదటి వారంలో లబ్ధిదారులకి అలాట్మెంట్ లెటర్స్ పంపిణీ చేసే విధంగా 1000 కుటుంబాలను ఎంపిక చేయమని చెప్పినాం. ఈ 1000 కుటుంబాలు కూడా అధికారుల కమిటీ వేసినాం. ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, ఎండిఓ, ఎంఆర్ఓ ఎంపిక చేస్తారు. అందులో మరి రాజకీయ నాయకులు ఎవరైనా సిఫారసు చేయొచ్చు, కానీ ఎంపిక, లబ్ధిదారుల ఎంపిక మాత్రం పూర్తిగా మెరిట్ మీదనే జరుగుతుందని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నా. ఎవరన్నా, నేను గతంలో కూడా వార్నింగ్ ఇచ్చిన,
ఎవరన్నా ఈ ఇండ్ల కేటాయింపుకి పైసలు తీసుకోవడం కానీ ఎటువంటి అవినీతి జరిగినా మరి ప్రజాప్రతినిధి అయినా అధికారైనా వాళ్ళకి చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పడం మనం చేస్తున్నాం. రాజకీయాల అతీతంగా మరి ఈ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము సన్నబియ్యం ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా, ఇక్కడ కూడా మరి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయం చేసినా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ముందుకు పోతాము. ఇక్కడ ఒక మోడల్ కాలనీ కట్టించే ప్రయత్నం చేస్తున్నాను నేను. అంటే ఇక్కడ సరే అన్ని కనీస వసతులు ఉండే విధంగా ఈ యొక్క కాలనీ నిర్మాణం చేసిన ఒక ప్రయత్నం మాత్రం నేను మనవి చేస్తున్నా. మరి ఒకనాడు మీరు కూడా విలేకరులు, మీరు చాలా పాత విలేకరులు, మీరు చాలామంది చాలా ముదురు కేసులు, అంటే 10 ఏళ్ల పాటు ఎట్లుండే ఇదే అటు ఇటు మీరు వస్తూ డంపింగ్ యార్డ్గా మార్చారండి. జనం నివాసం ఉండే ఇండ్ల మధ్యలో డంపింగ్ యార్డ్గా మార్చిండ్రు. మీరు ఎవరేం లొలిపెట్టలే, మీరు నిశ్శబ్దంగా ఏమైనా కానీ అనుకున్నారు మీరు. సరే, అది డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేసి మరి ఇండ్లు పూర్తి చేసి మొదటి విడతలో 1000 లబ్ధిదారుల కుటుంబాల ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టినాము. ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, ఎండిఓ, ఎంఆర్ఓ చేస్తారు. మరి మొదటి వారంలో ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ కాలనీ యొక్క ప్రారంభ కార్యక్రమాలకి ప్రతిరోజు మేము వచ్చి ఈ ప్రోగ్రెస్ చూసిపోతున్నాం. ఓకే, మరి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల 2 నెలలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 5.5 లక్షల ఇళ్ళు నిర్మాణం మొదలై వివిధ దశల పురోగతిలో ఉన్నాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ 22,500 కోట్లు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో పాపులర్ ప్రోగ్రామ్స్లో జనంలో కొంత సక్సెస్ అయిన ప్రోగ్రామ్స్ సన్నబియ్యము, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రైతుల నుంచి కొనుగోలు విషయం కూడా. ఇక్కడ హుజూర్ నగర్లో నేను 15 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన కార్యక్రమం ఈరోజు మరి మార్చి మొదటి వారంలో ఈ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాం. ఇప్పుడు ఆ గుట్ట మీద ఉన్న సీతారామచంద్రస్వామి వారి ఆలయ భూములు ఇవి. ఆ ఆలయానికి మొత్తం 110 ఎకరాలు ఎంత మార్కెట్ విలువ అయితే అంత మార్కెట్ ధర ఇచ్చి ఆనాటి నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ మంత్రిగా, క్యాబినెట్ మంత్రిగా ఉన్నా, కొనుగోలు చేయడం జరిగింది. దీంట్లో సగభాగము ఈ సింగిల్ రూమ్ ఫ్లాట్స్ ఇవి నిర్మాణం చేయడానికి ఇది 2,160 ఫ్లాట్లు. అటు భాగము మరి ఇండ్ల స్థలాలు కేటాయించి వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకోవడము లేదా ప్రభుత్వ పథకం ఇల్లు కట్టుకోవడము జరుగుతూ వచ్చింది. దురదృష్టవశాత్తు పనులు 70-75% అయిపోయిన తర్వాత మరి ప్రభుత్వం మారి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో హుజూర్ నగర్కి వచ్చిన ప్రతి అధికార పార్టీ, అధికార ప్రభుత్వంలో ఉన్న ప్రతి వ్యక్తి, ఆనాటి ముఖ్యమంత్రి నుంచి, మంత్రుల నుంచి, ఎంపీల నుంచి, ఎమ్మెల్యేల వరకు కూడా ఇది పూర్తి చేస్తామని చెప్పిన కానీ ₹1 పని చేయకపోగా దీన్ని డంపింగ్ యార్డ్గా మార్చిండ్రు. మరి మళ్ళీ ఇది
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క గతంలో మొదలుపెట్టిన ఈ ఇండ్ల కాలనీ వీకర్ సెక్షన్స్ హౌసింగ్ కాలనీ నిరుపేదల కోసం, అసలు ఆశ్రయం లేని వాళ్ళ కోసం మరి నిర్మించబడుతున్న ఈ హౌసింగ్ కాలనీ తిరిగి పనులు ప్రారంభించినాం. మరి ఇప్పుడు నేను అనుకుంటున్న అంచనాల్లో ఒక 90-95% అయిపోయినాయి. ఒక 5-10% మిగిలినాయి. మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించి వారి ద్వారా ఇది ప్రారంభ కార్యక్రమం చేయనున్నాం. అందుకోసమే నేను ప్రతిరోజు కానీ దినం తప్పి దినం కానీ హైదరాబాద్లో ఎన్ని పనులున్నా వచ్చి పురోగతిని పర్యవేక్షిస్తున్నాను.